కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పీఓకేలోనూ ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షానే క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రాంతంపై పాకిస్తాన్ కుట్రలకు మాత్రం ఫుల్ స్టాప్ పడ్డం లేదు. కాశ్మీర్లో ఏదో జరిగిపోతుందని అంతర్జాతీయ వేదికలపై పదే పదే విషం చిమ్ముతోంది. ఇస్లామాబాద్కు మద్దతుగా మరో ముస్లిం దేశం తుర్కియే సైతం అవే కన్నింగ్ కామెంట్లు చేస్తోంది. దీంతో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ రెండు దేశాల కుట్రలను బయటపెట్టవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా మానవ హక్కుల మండలిలో అదే జరిగింది. కశ్మీర్ విషయంలో మన దేశాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిన పాక్, తుర్కియలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇంతకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అసలేం జరిగింది? కశ్మీర్ విషయంలో పాక్, తుర్కియా ఎందుకిలా రెచ్చిపోతున్నాయి? మోడీ సర్కార్కు పీఓకేపై యాక్షన్ మార్చవలసిన టైం వచ్చిందా? కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తీరు మారడం కష్టమేనా? పాక్ కుట్రలు తెలిసి కూడా తుర్కియే మద్దతు ఎందుకు? మానవ హక్కుల మండలి సాక్షిగా అసలు ఏం జరిగింది? 5 ఏళ్లకోసారి జరిగే పార్లమెంటు ఎన్నికలు ఈసారి మాత్రం భారత్ కు చాలా ప్రత్యేకం. ఇవే ఎన్నికలు పాకిస్తాన్ కు మాత్రం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. అంతా అనుకున్నట్టు జరిగితే లోక్ సభతో పాటు జరిగే ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలతో పాటు జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. గత ఏడాది చివరిలో అమిత్ షా అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా పార్లమెంటు సాక్షిగా. అందుకే ఈ ఎన్నికలు శత్రుదేశం పాకిస్తాన్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయనేది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ దూకుడు పాకిస్తాన్ ఇప్పటికే కలవర పెడుతోంది. దీంతో తనకు తెలిసిన అడ్డదారుల్లో అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో వేగం పెంచింది. రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 55వ సమావేశంలో ఆ ప్రయత్నమే చేసింది. ఆ కుట్రల్ని భారత్ తనదైన శైలిలో తిప్పికొట్టింది. With regard to the extensive references to India made by Pakistan, we note that it is deeply unfortunate for the Council's platform to have once again been misused to make patently false allegations against India. The entire Union territories of Jammu and Kashmir and Ladakh are an integral and inalienable part of India, and the constitutional measures taken by the Government of India to ensure socio-economic development and good governance in the Union territory of Jammu and Kashmir are matters internal to India. Pakistan has no locus standi to pronounce on matters that are internal to India. పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ చేసిన కౌంటర్స్ ఇవే. ఇటీవల ఇదే సమావేశంలో పాకిస్తాన్, తుర్కియలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాయి. ఈ ప్రాంతంలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరు పారేసుకున్నాయి. ఈ ఆరోపణలపై రైట్ టు రిప్లై కింద భారత కార్యదర్శి అనుపమ సింగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేయడం దురదృష్టకరమన్నారు. ఆ తర్వాత గేర్ మార్చి కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదంటూ ఐక్యరాజ్య సమితి సాక్షిగా దుమ్ము దులిపేశారు. అక్కడితో ఆగలేదు. కశ్మీర్ గురించి మాట్లాడే ముందు మీ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ మైనారిటీల అణచివేతల లెక్కలన్నీ సభ ముందు పెట్టారు. A glaring example was large-scale brutality perpetrated against minority Christian community in Jallianwala in Pakistan in August 2023, when 19 churches were gutted and 89 Christian houses burnt down. 2023 ఆగస్టులో పాకిస్తాన్లోని జలన్వాలాలో మైనారిటీలపై దారుణమైన దాడులు జరిగాయి. 19 చర్చిలు తగలబెట్టారు. 89 క్రిస్టియన్ నివాసాలను కాల్చివేశారు. అలాంటి వారు మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ చెలరేగిపోయారు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఆ రక్తంతో పాక్ తడిసిపోయిందని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ప్రజల కష్టాలు తీర్చలేకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతూ ఇంటిని చక్కదిద్దుకోలేని దేశం చేసే విమర్శలపై తాము దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదని కడిగిపారేశారు. ఇదే సమయంలో తుర్కియను విడిచిపెట్టలేదు. పాక్ మాటలకు వంతపాడుతూ తుర్కియే కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా అనుచిత వ్యాఖ్యలకు వారు దూరంగా ఉంటారని విశ్వసిస్తున్నామని ఆ దేశానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. We regret the comment made by Turkey on a matter that is an internal affair of India and hope that it would refrain from making unsolicited comments on our internal matters in future. నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అక్కడి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది.
కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు కూడా వేలాది మంది టూరిస్టులు కశ్మీర్లోనే ఉన్నారు. అక్కడి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీనగర్లో G20 సదస్సు సన్నాహక టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి కశ్మీర్కు పర్యాటకులు పోటెత్తడం మొదలైంది. గడిచిన 4 ఏళ్లలో కశ్మీర్లో నివసిస్తున్న ప్రజల్లోనూ మార్పు వచ్చింది. మునుపటిలా బంధు పిలుపులకు స్పందించడం లేదు. కర్ఫ్యూలు సైతం బాగా తగ్గిపోయాయి. హర్తాళ్లు చేపట్టాలని ఎవరు పిలుపునిచ్చినా స్థానికులు లైట్ తీసుకుంటున్నారు. దీనంతటికీ కారణం ఉగ్రవాదంతో తాము ఎంత నష్టపోయామో కశ్మీరీలు గ్రహించడమే. కశ్మీర్లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఉగ్రవాదాన్ని అరికట్టడంతో పాటు మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి ప్రయత్నాలే. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ కశ్మీరీ యువతి ప్రపంచానికి చాటి చెప్పింది. బ్రిటిష్ పార్లమెంటు భవనంలో జమ్మూ అండ్ కశ్మీర్ స్టడీ సెంటర్ UK నిర్వహించిన సంకల్ప దివస్ లో ఐఎమ్ నాట్ మలాలా యూసుఫ్జాయ్ అంటూ గర్జించింది. I am not a Malala Yousafzai because I am free and I'm safe in my country, India, in my homeland Kashmir, which is part of India. మలాలా మాదిరిగా ప్రాణభయంతో దేశం వదిలి పారిపోవలసిన అవసరం తనకు లేదని చెప్పడమే యానా మీరు ఉద్దేశ్యం. కశ్మీర్ ప్రశాంతంగా ఉందని, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. నిజానికి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, ఆ దేశ నిఘా సంస్థ ISIల లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే. ఏం చేసైనా భూతల స్వర్గాన్ని తమ వశం చేసుకోవాలన్నదే. ఇండో పాక్ విభజన దగ్గర నుంచి అవి కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్లో మైనారిటీల అణచివేతలు జరుగుతున్నాయని, భారత సైనికులు అమాయకులపై దారుణాలకు ఒడిగడుతున్నారని విష ప్రచారం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పదే పదే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ భారత్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను మానుకోవడం లేదు. భారత ప్రతినిధులు కూడా పాకిస్తాన్ విషయంలో అంతే ధీటుగా బదిలిస్తూ ఆ దేశంలో జరుగుతున్న అరాచకాలను ప్రపంచం ముందు ఉంచుతున్నారు. అందుకే ఇది ముగింపనేదే లేని మాటల యుద్ధంగా కొనసాగుతోంది. ఇక తుర్కీ విషయానికొస్తే కేవలం పాకిస్తాన్ తో ఉన్న మైత్రి కారణంగా ఆ దేశ కుట్రలకు మద్దతిస్తోంది. కశ్మీర్ అనేది పూర్తిగా భారత భూభాగమని తుర్కీయనే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే ఈ వ్యవహారంలో ఎవరు వేలు పెట్టాలని అనుకోరు. కానీ తుర్కీ మాత్రం పాకిస్తాన్ కూడా ముస్లిం దేశమన్న ఒకే ఒక్క కారణంతో అడ్డంగా తలదూరుస్తోంది. నిజానికి పాక్ తో ఫ్రెండ్షిప్ వల్ల తుర్కీయకు ఒరిగిందేం లేదు. పైగా తీవ్ర భూకంపంతో వణికిపోయినప్పుడు ఇండియా సాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. పోనీ తానైనా సాయపడిందా అంటే అప్పుడెప్పుడు తుర్కీయ పంపిన సాయాన్ని తిరిగి పంపి మమా అనిపించుకుంది. అయినప్పటికీ తుర్కీయకు అన్ని విధాలుగా అండగా నిలిచింది ఇండియా. భూకంప గాయాల నుంచి ఆ దేశం కోలుకునే వరకు మోడీ సర్కారు సాయం చేయడం ఆపలేదు. అలాంటి ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని తెలిసి కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అండగా నిలుస్తోందంటే ఆ దేశాన్ని ఏమనాలి? అందుకే భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా అనుచిత వ్యాఖ్యలకు వారు దూరంగా ఉంటారని విశ్వసిస్తున్నామని ఆ దేశాన్ని సున్నితంగా హెచ్చరించారు అనుపమ సింగ్. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం, కశ్మీర్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. కాదని ఇవే కుట్రలు కంటిన్యూ చేస్తే నష్టపోయేది ఆ దేశమే. జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను ఎలాగో ఆపలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో అడుగు ముందుకేయాలని మోడీ సర్కార్ డిసైడ్ అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే POKలో 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేస్తామని పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. పైగా ఆ ప్రాంతం ప్రజలు కూడా పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో హద్దు దాటితే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్ గుర్తిస్తే దానికే మంచిది.